ఎస్, మీరు కరెక్ట్ గానే చూశారు. లోన్ తీసుకొని కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఒక 40 లక్షల లోన్ తీసుకున్న వ్యక్తి 20 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి 2,30,00,000 వెల్త్ ని క్రియేట్ చేసుకుంటూ ఒక కమర్షియల్ ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని కూడా తన ఫ్యామిలీ తన పేరుపై ఉంచుకునే ప్రయత్నం ఎలా చేయొచ్చు? ప్రతి ఒక్క పర్సన్ ఒక ఇన్వెస్ట్మెంట్స్ కొంత డైవర్సిఫైడ్ గా ఉండాలి. స్టాక్ మార్కెట్ లో, గోల్డ్ లో, బాండ్స్ లో అండ్ రియల్ ఎస్టేట్ లో కూడా, ఫిజికల్ అసెట్స్ లో కూడా డబ్బులు ఉండాలి. అండ్ ఇప్పుడు నేను మాట్లాడబోతున్నది రియల్ ఎస్టేటే, కానీ అందులో మీరు ఫుల్ క్యాపిటల్ పెట్టరు. మీరు కొంత మొత్తం డబ్బులు పెడతారు, మిగిలింది లోన్ తీసుకుంటారు అండ్ దాని ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేస్తారు. అండ్ అలా రెగ్యులర్ ఇన్కమ్ తో మీ లోన్ రిలేటెడ్ గా ఈఎంఐ ని పే చేయంగా కూడా మిగిలిన డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ లో కోట్లు ఎలా సంపాదించవచ్చు. అండ్ దాంతో పాటు ఆ కమర్షియల్ ప్రాపర్టీని కూడా మన పేరు పైన ఫ్రీగా క్యాష్ ఫ్లోస్ ని మేనేజ్ చేసుకోగలిగితే రియల్ ఎస్టేట్ పార్టీకి రియల్ ఎస్టేట్ మన పేరు మీదే ఉంటుంది అండ్ రెగ్యులర్ గా మనకి ఇన్కమ్ వస్తూ దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది ఒక వెల్త్ ని కూడా మనకి క్రియేట్ చేస్తుంది. అలాగో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే మెయిన్ టాపిక్ ఈ వీడియో రిలేటెడ్ గా, బట్ ఇది లోన్ టాపిక్ రిలేటెడ్ గా కాబట్టి అసలు గుడ్ లోన్స్ ఏంటి, బ్యాడ్ లోన్స్ ఏంటి అండ్ లోన్ ట్రాప్ లో ఒక సాధారణ వ్యక్తి ఎలా పడిపోతూ ఉంటాడు, అలా మనం లోన్ ట్రాప్ లో పడకుండా ఫైనాన్షియల్ గా అవేర్నెస్ తో ఉంటూ లోన్ తీసుకొని కోట్లు ఎలా సంపాదించాలి, వెల్త్ ని అండ్ రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఆస్తుల్ని కూడబెట్టుకోవాలి. అది ఏ లోన్ అయినా సరే లోన్ తీసుకునే ముందు ఆ వ్యక్తికి ఉండాల్సిన కనీస అర్హతలేంటి? అర్హతలే అంటున్నాను, ఎందుకంటే వాళ్ళ సిబిల్ స్కోర్ బాగుందనో, జీతం మంచిగా వస్తుందనో పెద్ద పెద్ద లోన్స్ తీసుకుంటే మీరు మీ ఫ్యామిలీని కూడా ట్రాప్ లో ఆర్ ఫైనాన్షియల్ రిస్క్ లో పెడుతున్నట్టు. కాబట్టి ఒక లోన్ తీసుకుంటున్న వ్యక్తికి ఎలాంటి అర్హతలు ఉండాలన్నది మనం ఎండింగ్ లో మాట్లాడుకుందాం. అండ్ ఇది కూడా చెప్పాలి, ఇది నేను థియరిటికల్ గా ఇది ఇలా క్యాలిక్యులేషన్ చేసేసి ఇలా ఇలా ఉంటుందని చెప్పే వీడియో అయితే కాదు. మేము శ్రీకాళహస్తిలో రెంట్ ఇంట్లో ఉంటున్నప్పుడు మా కింద పోర్షన్ లో మీన్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్న వాళ్ళు, రెంట్ కుంటున్న వాళ్ళకి 2 పిల్లలు, ఆడపిల్లలు. వాళ్ళు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇదే మెథడ్ ని ఫాలో అవుతూ కోట్లయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏం సంపాదించుకోలేదు, కానీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ని మాత్రం మంచిగా బిల్డ్ చేసుకుంటూ వెళ్లారు. వాళ్ళ హస్బెండ్ ఆర్టీసీలో డ్రైవర్, బస్ డ్రైవర్. సో ఎలా బిల్డ్ చేసుకున్నారని ఆ రోజు విన్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది, కానీ నాకు లాజిక్ అర్థమయ్యేది కాదు. మోస్ట్లీ అలాంటి కాన్సెప్ట్ ని మీరు ముందు విని ఉండడానికి పాసిబిలిటీ తక్కువ. కాబట్టి ఇలాంటి ఒక డిఫరెంట్ టాపిక్ మీ ముందుకి ఇవాళ వీడియోలో నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి ఫైనాన్షియల్ కాన్సెప్ట్ ఈ వీడియోనే కాదు, ఇలా బోల్డ్ వీడియోస్ రీసెంట్ టైమ్స్ లో చేస్తూ మన వాళ్ళందరికీ ఫైనాన్షియల్ అవేర్నెస్ ని కంప్లీట్ గా ప్రొవైడ్ చేయాలన్న మా ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే వీడియోని లైక్ చేస్తూ, వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం, ఇది అందరూ తెలుసుకోవాల్సిందని వీడియోలో ఉన్న ఒక్క పాయింట్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తారా? సో దట్ ఏది మీరు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు అనేది నాకు అర్థమవుతుంది. అండ్ ఇది కేవలం ఎక్సెల్ షీట్ ని చూపించి చెప్పే వీడియో కాదు, ప్రాక్టికల్ గా నేను చూపిస్తున్న దానికి రియాలిటీలో కూడా ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉండొచ్చు అనేది కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్ట్ చేద్దాం. సరే, ఇప్పుడు ఫస్ట్ గుడ్ లోన్ ఏంటి, బ్యాడ్ లోన్ ఏంటి? బేసిక్ అవసరాల కోసం అవుతున్నా, స్టేటస్ కోసం ఆర్ సొసైటీ వల్ల మనం లోన్స్ తీసుకుంటున్నా, ఆర్ మనం ఎదగడానికి, కోట్లు సంపాదించడానికో ఆ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ని కొనడానికి మీరు లోన్స్ తీసుకుంటున్నా, ఈ మొత్తానికి కూడా మనం 2 కేటగిరీస్ లో డివైడ్ చేయొచ్చు, గుడ్ లోన్స్, బ్యాడ్ లోన్స్. మీరు చెప్పండి, ఒక ల్యాప్టాప్ కొన్నా, ఒక మొబైల్ కొన్నా, ఒక కార్ కొన్నా, ఒక బైక్ కొన్నా లోన్ పెట్టి గుడ్ లోన్ అవుతుందా, బ్యాడ్ లోన్ అవుతుందా? సో ఇప్పుడు నేను బ్యాడ్ లోన్ అంటానని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే దాన్ని మనం అలా జడ్జ్ చేయలేము. ఓల్డ్ మొబైల్ వాడుతున్న వ్యక్తి ఒకవేళ మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తూ, ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ కూడా చేస్తూ ఏదైనా స్టిల్స్ ని మేక్ చేస్తున్న వ్యక్తి, దాని ద్వారానే సంపాదిస్తున్న వ్యక్తి మొబైల్ ని అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా తను సంపాదిస్తున్న దాన్ని ఇంకొంచెం పెంచుకోగలడు, తన బిజినెస్ ని పెంచుకోగలడు, ఆ మొబైల్ ఒక అసెట్ లా తను ట్రీట్ చేయగలడు అనుకుంటే దెన్ ఆ మొబైల్ ని కొనడం, లోన్ తీసుకొని మంచిదే. అండ్ ల్యాప్టాప్ కూడా ఎడిటింగ్ చేస్తూ ఆర్ ఇంకేదైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ కానీ ఆర్ ఏదైనా కోడింగ్ పరంగా కూడా ఎగ్జిస్టింగ్ ఉన్న ల్యాప్టాప్ వల్ల తనకి ఇబ్బందిగా ఉంది, ఇంకొక ల్యాప్టాప్ మార్చుకుంటే తనకి వస్తున్న ఆదాయం ఆర్ నేర్చుకుంటున్న స్కిల్స్ కూడా ప్రెసెంట్ ఉన్న దగ్గర నుంచి అప్గ్రేడ్ అయ్యి ఇంకొక మంచి జాబ్ కి వెళ్ళగలడు, ఇంకొక మంచి స్కిల్ నేర్చుకోగలడు అనుకుంటే ఆ ల్యాప్టాప్ కూడా అసెట్ ఆర్ గుడ్ లోనే. ఆర్ అలా కాకుండా ఉన్న మొబైల్ ఆర్ ల్యాప్టాప్ తనకి సరిపోతున్న సొసైటీ ఆర్ కొత్త మోడల్ రిలీజ్ అయింది, ఇది ఎప్పుడో కొన్నది, ఏదో చిన్నగా స్ట్రక్ అవుతుంది, ఇది నాకు ఇరిటేట్ చేస్తుంది అనుకోని అన్నెసరీగా ఒకవేళ లోన్స్ తీసుకున్నారు పర్సనల్ అకౌంట్ నుంచి అయినా సరే టైం టు టైం ఎలక్ట్రానిక్స్ ని మారుస్తూ ఉంటారా? అది రాంగ్ థింగ్. ఇలానే బైక్ అండ్ కార్ కూడా సొంత అవసరాల కోసం, ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా రిక్వైర్మెంట్ అనుకునే వాళ్ళని పక్కన ఉంచుదాం. సొసైటీ కోసం అసలు అవసరం లేని దానికోసం కూడా ఆల్రెడీ ఉంటుంది వాళ్ళ దగ్గర చాలా వరకు వెహికల్స్, కానీ దాన్ని అప్గ్రేడ్ చేస్తూ అన్నెసరీగా ఫైనాన్షియల్ లోన్స్ ఏదైతే బ్యాంక్స్ అండ్ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నాయి కదా అని లోన్స్ తీసుకొని కొనేవాళ్ళు బ్యాడ్ లోన్స్. అలా కాదు, సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ ఆర్ కొత్త వెహికల్ అయినా సరే తీసుకొని దాన్ని రెంటల్ కి తిప్పడం ఆర్ ఏదైనా శుభకార్యాలకి వాడుకుంటూ ఉండడం, లేదా వాళ్ళ ఆఫీస్ రిలేటెడ్ గా దాన్ని వాడుతూ బిజినెస్ దాని నుంచి జనరేట్ చేసే ప్రయత్నం చేయడం గుడ్ లోన్స్ అవుతాయి. సో అల్టిమేట్ గా మీకు బేసిక్ అవసరాలకి కావాలనుకున్నది మీ దగ్గర లేదు, కానీ అది ఖచ్చితంగా ఉండాలి మీ లైఫ్ లో అనుకుంటే లోన్ తీసుకోవడం నేను తప్పను. ఎందుకంటే మనం అల్టిమేట్ గా బ్రతుకుతున్నది మన కోసం, మన ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం. సో వాళ్ళకి అవసరం అవుతుంది, అది లేకపోతే ఇబ్బంది పడతారు. నేను ఫైనాన్షియల్ గా దాన్ని మేనేజ్ చేయగలను లోన్ తీసుకొని, సరైన లోన్, ఎక్కడ పడితే అక్కడ లోన్ కాదు, సరైన లోన్ తీసుకొని
తీసుకొని మేనేజ్ చేయగలిగితే నేను దాని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే అది ఒక వ్యక్తిగత అభిప్రాయం. అలా కాకుండా సొసైటీ ఇంపాక్ట్ తోనో అదర్ ఇంపాక్ట్స్ తోనో మన దగ్గర ఉంటున్న దాన్ని అప్గ్రేడ్ చేయాలనే పేరుతో అన్నెసరీగా లోన్స్ తీసుకోవడం, ఫైనాన్షియల్ గా మన దగ్గర అకౌంట్స్ లో ఉన్న డబ్బులు వాడి కొనడం మాత్రం బ్యాడ్ లోన్ అవుతుంది. ఏదైనా మీరు ఒక అసెట్ ఆర్ ఒక వస్తువు నుంచి డబ్బుల్ని డెరైవ్ చేయడం ఆర్ ఎగ్జిస్టింగ్ గా ఉన్న మీ ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకునే దానికి మీరు ఏం కొంటున్నా, ఎక్కడ నుంచి లోన్ తీసుకుని ఏం చేస్తున్నా, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ లోన్ కూడా. అలా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని మీరు పెద్ద పెద్ద చదువులు చదివి లక్షల్లో జీతాలని సంపాదిస్తున్నారు అనుకోండి, దాన్ని డెఫినెట్లీ గుడ్ లోనే. ఎందుకంటే అది తీసుకున్నారు కాబట్టి మీరు అలా లక్షల్లో జీతాలు సంపాదించగలిగారు. అలా కాకుండా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మీరు చదవకుండా ఇంట్రెస్ట్ చూపించకుండా అదంతా అలా వృధా చేశారనుకోండి, అది డెఫినెట్లీ బ్యాడ్ లోనే. సో గుడ్ లోన్ ఆర్ బ్యాడ్ లోన్ అనేది ఆ లోన్ తీసుకొని మీరు ఏం చేస్తున్నారు, అల్టిమేట్ గా దాని ద్వారా మీరు ఏం డిరైవ్ చేస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. గుడ్ లోన్స్ కి ఎప్పుడు వెనకాడొద్దు, అవి మిమ్మల్ని జీవితంలో ఎదిగేలా చేస్తాయి. కానీ బ్యాడ్ లోన్స్ దగ్గర ఎవరు ఏం చెప్తున్నా వినొద్దు, ఎవరెంత ప్రెషర్ పెడుతున్నా వినొద్దు. అది మీకు అవసరమా కాదా, అది లేకపోయినా మనం ఉండగలమా లేదా, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, కొత్త కార్ కొనాల్సిందే అని మీ మైండ్ లో వస్తుంది. సరే ఇప్పుడు నేను కార్ కొనను, నా లైఫ్ లో ఏదైనా ఇంపాక్ట్ అవుతుందా, ఇప్పుడు నేను ఆ కొత్త కార్ కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ నా దగ్గర ఉందా, ఇలా మల్టిపుల్ థింగ్స్ ని మైండ్ లో పెట్టుకొని అల్టిమేట్ గా మీకు సాటిస్ఫై అయ్యింది, ఎస్ నేను చేయాలి, ఇది నాకు ఇంకొక ఆప్షన్ లేదు అనుకుంటే అది మీ వ్యక్తిగత అభిప్రాయం. అలా కాదు, దానివల్ల మీకు ఎటువంటి వాల్యూ ఉండదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటితో కూడా మీరు మీ లైఫ్ ని హ్యాపీగా ఉండొచ్చు అని మీకు కానీ అనిపిస్తుంటే అన్నెసరీగా ఏదో చిన్న షో మనం చేయాలి, ఇంకేదో చిన్నగా మనం చూపించాలి మన డబ్బులున్న వాళ్ళని మాత్రం దయచేసి అప్పుతో ఏది కొనొద్దు. మీకు ఫైనాన్షియల్ గా ఎటువంటి వాల్యూని క్రియేట్ చేయని వాటిపై అన్నెసరీగా లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. లేదు నేను వినను, ఏముంది నా లైఫ్ ఒకటే, నేను ఇప్పుడే బ్రతకాలి, నాకు కావాలనుకుంది తీసుకోవడంలో తప్పే ఉందంటే యూత్ కి చెప్తున్నాను, ఇప్పుడే ఎంగేజ్ లో ఉండి శాలరీలు సంపాదిస్తూ ఈఎంఐ అంటే సరదా అనుకొని చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, దాన్ని మీరు ఇప్పుడు ఈ లోన్ ట్రాప్ గురించి మీరు తెలుసుకోవాలి. మీకు నో కాస్ట్ ఈఎంఐ అని కనిపిస్తూ ఉంటుంది, అందులో నిజంగానే నో కాస్టే, జిఎస్టీ అని చిన్న చిన్న చార్జెస్ పడుతుంటే దాన్ని పక్కన పెట్టేద్దాం, నిజంగానే నో కాస్ట్ ఈఎంఐలో మీకు ఏం ఇంట్రెస్ట్ పడదు అండ్ టైం పీరియడ్, ఒక సర్టైన్ టైం పీరియడ్ వరకు వడ్డీ లేని డబ్బులతో మీరు వస్తువు కొన్నారు, నెల నెల కొంత డబ్బులు ఇస్తున్నారు, అంతా బానే ఉంది. కానీ మన అవసరానికి మించిన ఒక వస్తువుని నెలలా డివైడ్ చేసి అన్నెసరీగా మనం కొంటున్నాం అన్న విషయాన్ని ఎంతమందికి ఐడియా ఉంటుంది. మనం ఇంట్లో ఉన్న వస్తువుతో మనకి సరిపోతుంది అనుకున్నప్పుడు అన్నెసరీ వస్తువుల్ని మనం కొంటూ వెళ్ళి ఈవెన్ ఈ నో కాస్ట్ ఈఎంఐ వడ్డీ లేని లోన్స్ ని మీరు తీసుకుంటున్నా నెల నెల ఈఎంఐలకే వెళ్ళిపోతూ ఉంటే సడన్ గా మనకి జాబ్ ఏదైనా ఇంపాక్ట్ అయితే మరి పరిస్థితి ఏంటి, ఈఎంఐలన్నీ ఎవరు కట్టాలి? సరే జాబ్స్ అన్ని కూడా వెళ్ళదు, జాబ్ అలానే ఉంటుంది, మీ జాబ్ మీద మీకు నమ్మకం ఉందని అనుకుందాం. మరి ఈ ఈఎంఐలకే కట్టుకుంటూ వెళ్తే మరి మీరు మీకు సంబంధించిన షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ లైక్ మీ పిల్లల చదువులు కానీ అండ్ వాళ్ళ పెళ్లికి సంబంధించి అండ్ వాళ్ళని వేరే దేశాలకు పంపించి చదివించాలన్నా, వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివించాలన్నా, ఆర్ మీ సొంతింటి కళలు ఆర్ రిటైర్మెంట్ గోల్స్, వీటన్నిటికీ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? ఒక 40-50 ఇయర్స్ వచ్చాక. సో యంగ్ ఏజ్ లో ఉంటున్నప్పుడు అన్నెసరీగా లోన్ ట్రాప్ కి పడద్దు. మీకు ఏది అవసరం ఏది అవసరం లేదు అనేది జాగ్రత్తగా తెలుసుకోండి. అండ్ యంగ్ పీపుల్ కి ఇది కూడా చెప్తున్నాను, మీకు ఎవరైనా వచ్చి ఫ్రీగా పర్సనల్ లోన్, ఫ్రీగా లోన్, మీరు జస్ట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని లోన్ తీసుకోండి ఫ్రీ 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 అని చెప్తుంటే అది మీకు ఫ్రీ కాదు. మీరు ఆ లోన్ తీసుకున్నారంటే డైరెక్ట్ గా మీ బ్లడ్ వెజల్స్ లోకి వాళ్ళు ఒక ఇంజెక్షన్ పెట్టి లాగుతారు, అంటే మీ రక్తం తీసుకుంటారు. నెక్స్ట్ ఈ లోన్ యాప్స్ అయితే దారుణంగా చాలా హెరాస్మెంట్ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు ఏ లోన్ అయినా సరే నేను చెప్పిన గుర్తుంచేసుకోండి, ఫస్ట్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, లేకపోతే మీకు కొంత అవగాహన ఉంటున్నా వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తున్నారు, నెల నెల మీరు ఎంత పే చేస్తున్నారు, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఒకసారి చూడండి. అండ్ మీరు తీసుకుంటున్న లోన్ ఎంత లోపు క్లియర్ అయిపోతుంది, ఎన్ని సంవత్సరాల్లో క్లియర్ అయిపోతుంది. ఒక లోన్ మీరు తీసుకుంటున్నారు, కొంచెం సిగ్నిఫికెంట్ లోన్ తీసుకుంటున్నారు, ఎంత లోపు క్లియర్ అవుతుంది? 3 years అని మీకు అర్థమవుతుంది అనుకోండి. దెన్ ఈ 3 సంవత్సరాల్లో మీకు ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా? పిల్లల చదువులకి ఏమైనా ఫీజులు కట్టాలా, హాస్పిటల్కి ఎవరైనా చూపించాలా, లేకపోతే ఎవరికైనా మీరు డబ్బులు ఇవ్వాల్సిందా? ఇవన్నీ కూడా ఒకసారి మైండ్ లోకి తెచ్చుకోండి. బికాస్ లోన్ తీసుకున్నప్పుడు మనకు ఆ ప్రొడక్టే ఉంటుంది, లేదా కారే ఉంటుంది, లేదా ఇంకొకటే కనిపిస్తూ ఉంటుంది. కానీ నెల నెల మన డబ్బులు ఈఎంఐ రూపంలో దానికి వెళ్తూ ఉంటే మిగిలిన అవసరాలు ఏమున్నాయి, ఆ లోన్ క్లియర్ అయ్యే వరకు మనకి ఏమేమి ఉన్నాయి అన్నది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఏది ఇంపార్టెంట్ మనం అదే చేస్తాం. నిజంగా కార్ ఇంపార్టెంట్ అయితే కారే తీసుకుంటారు. లేదు పిల్లలకి సంబంధించి ఇది ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ మనం ఇలా చదివించాలి కదా, లేకపోతే వాళ్ళకి అలా ఖర్చు పెట్టాలి కదా, మనకి సరిపోతుందో లేదో ఈఎంఐకి పోతే అన్న ఆలోచన ఉంటే మీరు ఏది అవసరమో అదే చేస్తారు. కాబట్టి లోన్ తీసుకుంటున్నప్పుడు ఆ లోన్ ఇంట్రెస్ట్ ఎంత, ఆ లోన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించి ఆ లోపు మీకు ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా లేదా అనేది ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. లోన్ తీసుకొని మనం ఎలా కోట్లు సంపాదించవచ్చు అని. ఫ్రెండ్స్, ఒక లోన్ ని ప్రాపర్ గా యూజ్ చేసి కరెక్ట్ క్యాష్ ఫ్లోస్ ని మనం మెయింటైన్ చేయగలుగుతుంటే దెన్ ఆ లోన్ మిమ్మల్ని కోటీశ్వర్ని తప్పకుండా చేస్తుంది. ఒక లోన్ తీసుకొని మీరు రెండు విధానాల్లో ఉన్న స్థాయిని ఎంత స్థాయికైనా పెంచుకోవచ్చు. ఒకటి బిజినెస్ చేయడం. బిజినెస్ అంటే అది మరి ఇండివిజువల్ వ్యక్తికి సంబంధించింది అవుతుంది కదా. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మన చుట్టూ, బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఆ ఆపర్చునిటీస్ ఆ వ్యక్తికి నచ్చాలి అండ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి అండ్ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఇలా బోల్డ్ కారణాలతో మీరు హౌస్ వైఫ్ ఆర్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఇంకేమైనా ఇతర రీజన్స్ తో మీరు బిజీ ఉంటారు, ఒక బిజినెస్ ని మీరు హ్యాండిల్ చేయలేరు అనుకుంటే ఉంటున్న ఇంకొక వే, ఇది ఒక ప్యాసివ్ వే అనుకోవాలి. ఇందులో మీరు కష్టం స్టార్టింగ్ లో పడతారు ఒక మంచి ప్రాపర్టీ వెతకడంలో,
దాని తర్వాత మీరు కష్టపడరు. రియల్ ఎస్టేట్ లో కూడా బోల్డ్ ఉంటాయి కదా, మనకి ల్యాండ్ ఉంటది, అదే ప్లాట్ ఉంటది, ఆ ప్లాట్ పైన ఇల్లేసి సొంత ఇల్లు, ఒక ఇండివిజువల్ హోమ్ ఉంటది, ఒక బిల్డింగ్ ఉంటది, ఒక అపార్ట్మెంట్ ఉంటది, పెద్ద కట్టడంలో ఒక చిన్న బ్లాక్ మనకి ఇస్తారు, అపార్ట్మెంట్ ఉంటది. ఇవన్నీ కాక కమర్షియల్ కాంప్లెక్స్ ఆర్ కమర్షియల్ స్పేసెస్ ఆర్ కమర్షియల్ షాప్స్, ఇవి కూడా మనకి రియల్ ఎస్టేట్ లో అవైలబుల్ గా ఉంటాయి కదా. వీటన్నిటిలో కల్లా మీరు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ రిటర్న్స్ కోసం చూస్తున్నట్లయితే మిగతావన్నీ పక్క నుంచేయండి, ఆ కమర్షియల్ స్పేస్ పైన ఫోకస్ పెట్టండి. ఎందుకు కమర్షియల్ స్పేస్ మీద ఫోకస్ పెట్టమంటున్నారు? దానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ది రెంటల్ ఈల్డ్. నెల నెల మీకు వచ్చే అద్దె, ఇల్లు పరంగా నేల మీద ఉన్న ఇల్లు పరంగా చూసుకుంటున్నా, అపార్ట్మెంట్ పరంగా చూసుకుంటున్నా, కమర్షియల్ గా మీరు చూసారంటే దాంట్ నుంచి మంచి రెంట్ మీకు వస్తుంది. చూడండి, ఇల్లు చాలా పెద్దది ఉందంటేనే 20,000 30,000 చెప్పగలరు. అదే కమర్షియల్ ప్రాపర్టీ అనుకోండి, అది ఎంత చిన్నది ఉంటున్నా ఆ సెంటర్ డెవలప్ అయితే చాలు, మనకి మీరు ఎంత రెంట్ అడిగినా అంత రెంట్ ఇస్తారు. బికాస్ ఆ రెంట్ ఇచ్చేవాడికి తెలుసు ఆ షాప్ నుంచి, ఆ స్పేస్ నుంచి అంత డబ్బులు ఎలా రికవర్ చేసుకోవాలో. అదే ఇల్లు కట్టారనుకోండి అదే సెంటర్ లో, మీరు ఆ ఇంట్లో వాళ్ళు ఎలా రికవర్ చేసుకుంటారా డబ్బులు? అంత చిన్న స్పేస్ అంత ఈజీగా మీరు దాని ప్రైస్ పెట్టలేరు. కాబట్టి ఒక కమర్షియల్ స్పేస్ మీకు ఒక మంచి రెంటల్ ఈల్డ్ ఇస్తుంది. అండ్ రెండవది, దానిపైన మీరు పెట్టే మెయింటెనెన్స్. ఒక ఇల్లు కానీ ఒక అపార్ట్మెంట్ కానీ మీరు కొని రెంట్కి ఇవ్వాలని చూసారనుకోండి, అదొక బ్యాడ్ డెసిషన్. పర్టికులర్ గా అపార్ట్మెంట్ ని కొని రెంట్కి ఇవ్వాలనుకోవడం అది ఇంకా బ్యాడ్ డెసిషన్. దేనికంటే స్టార్టింగ్ లో అంతా బానే ఉంటది, కొత్తలు కాబట్టి అందరూ దిగేస్తారు. బట్ టైం టు టైం దాని మెయింటెనెన్స్ కోసం మీరు ఖర్చు పెట్టే డబ్బులు కూడా పెరుగుతుంది. అదే మీరు కమర్షియల్ స్పేస్ తీసుకున్నారనుకోండి, ఒక కమర్షియల్ షాప్, దాని మీద ఏం ఖర్చు పెడతాం మనం మెయింటెనెన్స్ కి? ఏదైనా లోపల ఎలాంటి ఇంటీరియర్స్ ఉండాలి, ఎలా ఉండాలి షాప్ అనేది వచ్చిన అతను చూసుకుంటాడు, మనం ఖర్చు పెట్టేదే ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు, ఇంటి మెయింటెనెన్స్ ఓనర్ పైనే ఉంటుంది. కాబట్టి మెయింటెనెన్స్ తక్కువ, రెంటల్ ఈల్డ్ ఎక్కువ, అండ్ రెంట్ ని పెంచే విధానం కూడా. మీరు షాప్స్ పరంగా చూస్తే ఇప్పుడు ఎంత రెంట్స్ ఉంటుంటాయో అవి టైం టు టైం పెరిగిపోతూ వెళ్తుంటాయి. కానీ అదే ఇళ్ళకి సంబంధించి మీరు అలా పెంచలేరు. ఒక సర్టైన్ లిమిట్ దాటి పెరిగింది అనుకోండి, మీ ఇల్లు కంటే ఇంకొంత దూరం వెళ్తే ఇంకా చాలా మంచి ఇల్లు వస్తూ ఉండడం, ఇంటిని తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అది కమర్షియల్ స్పేస్ అనుకోండి. ఇది కాకపోతే అది అనడానికి ఉండదు. ఆ ఏరియా బెటర్ గా ఉంటే ఒకరు కాకపోతే ఒకరు ఎవరో ఒకరు తీసుకుంటారు దాన్ని. మీరు ఈవెన్ రెంట్ ని పెంచుతున్నా, అండ్ ఏ టైంలోనూ కమర్షియల్ స్పేసెస్ ఖాళీగా ఉండవు. మంచి మంచి సెంటర్ లో ఇల్లులు ఖాళీగా ఉంటాయేమో, మంచి మంచి ఇల్లులు కూడా ఖాళీ ఉంటాయేమో. డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది కమర్షియల్ స్పేసెస్ కి. అండ్ క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా. ఒక ఇల్లు నార్మల్ గా ఒక ఏరియాలో ఉంటున్నా ఒక రెసిడెన్షియల్ హౌస్ పెరిగేదానికంటే కూడా ఒక కమర్షియల్ స్పేస్ పెరిగే ఒక రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ 5 రీజన్స్ తో ఇల్లు కంటే, ఒక అపార్ట్మెంట్ కంటే కమర్షియల్ స్పేస్ ని మీరు చూస్ చేసుకున్నారనుకోండి, దాన్ని మీరు ప్రాపర్ గా మేనేజ్ చేయగలిగితే, ఒక మంచి స్పేస్ ని ఒక తక్కువ వడ్డీ వస్తున్న లోన్ ద్వారా మీరు టైఅప్ అయి మీరు కానీ తీసుకోగలిగితే, అది మిమ్మల్ని ఎలా కోటీశ్వరులను చేస్తుంది, అండ్ ఆ స్పేస్ మనకి ఎలా ఫ్రీగా వచ్చేస్తుంది, ఆ షాప్ మనకి ఎలా ఫ్రీగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ సే ఒక 1 crore ఆర్ 50 lakhs కి సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ స్పేస్ అనుకుందామా, 50 లక్షలకు సంబంధించి మీ ఊర్లో బెస్ట్ ఏరియాలోకి వెళ్తే మేబీ అది రేట్లు ఎక్కువ ఉంటాయేమో. ఆల్రెడీ ఆ ఊర్లో అదే మెయిన్ సెంటర్ అనే దగ్గర వెళ్ళి వెతికాం అనుకోండి, అది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కాబట్టి భారీగా రేట్లు ఉంటాయి. అవి కాదు, ఇప్పుడిప్పుడే లైట్ గా డెవలప్ అవుతూ, మరీ ఎడారిగా ఉండిపోతున్న ప్రాంతం కాదు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుండాలి. కొన్ని షాప్స్ అక్కడ ఆల్రెడీ వస్తూ ఉండాలి, అండ్ కొంతమంది ఇల్లు కూడా కట్టుకుంటూ కొంత ఖాళీ ప్లేసులు మనకు కనిపిస్తుండాలి. అలాంటి ఏరియా దగ్గరికి వెళ్ళి కొంచెం ఎక్కువ ఉంటుంది. మరి మీరు ఎక్కడికో ఊరు అవతలకు వెళ్ళిపోయారనుకోండి, అక్కడికి ఎప్పుడు డెవలప్మెంట్ రావాలి, మనం ఎప్పుడు షాప్ కట్టాలి, ఎప్పుడు మనం రెంట్ కి ఇవ్వాలి. కొంచెం డెవలప్మెంట్ ఆల్రెడీ అవుతున్న ఏరియాలో మనం ఒక మంచి స్పేస్, రోడ్ కి కార్నర్ బిట్ కానీ, లైక్ రోడ్స్ మీరు గమనించారంటే ఒక కార్నర్ వస్తుంది కదా, డెడ్ ఎండ్ కార్నర్ కాదు, రోడ్స్ తిరుగుతున్నప్పుడే కార్నర్స్ వస్తుంటాయి. అక్కడ కానీ మీరు ఒక బిట్ ని తీసుకోగలిగితే, దెన్ మీరు ప్రాపర్ గా అలైన్ చేసుకుని అక్కడ కానీ షాప్స్ ని కన్స్ట్రక్ట్ చేసుకోగలిగితే, దెన్ బిలీవ్ మీ, అది మీ లైఫ్ లో మీరు చేస్తున్న బిగ్ క్యాష్ ఫ్లో డెసిషన్ అవుతుంది. ఇక్కడ నేను వెల్త్ గురించి కాదు, క్యాష్ ఫ్లో గురించి మాట్లాడుతున్నాను. బికాస్ లైఫ్ లో ఎట్ ఎనీ స్టేజ్ మంత్లీ నాకు అక్కడి నుంచి డబ్బులు నెలలా వస్తుంది అని ఒక ధైర్యం ఉంటుంది చూసారా, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేయొచ్చు అన్న దాని గురించి నేను మీకు క్యాల్కులేషన్స్ తో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు ఈఎంఐ క్యాల్కులేటర్ లోకి రండి. 50 లక్షల ప్రాపర్టీ, బట్ మొత్తం లోన్ ఇవ్వరు కదా అండి, కాబట్టి 10 లక్షలు మనది డౌన్ పేమెంట్ చేసాం. మిగిలిన 40 లక్షలు బ్యాంక్ వాళ్ళది, అరే ఎన్బిఎఫ్సి వాళ్ళది, ఎవరైనా మనకి లోన్ ఇస్తారు తక్కువ వడ్డీకి ఉంది అనుకుంటే అది వాళ్ళది. సరే, ఎంత రేట్ ఆఫ్ లోన్ ఉంది? ప్రెసెంట్ ఎస్బీఐ వాళ్ళైతే లోయెస్ట్ కేసులో 8.5% లో ఇస్తున్నారు. కానీ కరెక్ట్ గా అంత బెస్ట్ గా ఉండేలా మనకి 8.5% లో దొరకదు కదా, కాబట్టి నేను 9 తీసుకున్నాను. అండ్ లోన్ టెన్యూర్ కూడా 20 సంవత్సరాలు తీసుకున్నాను. నేను 50 లక్షలు ఉండే ఒక కమర్షియల్ స్పేస్ ని కొనాలనుకుంటున్నాను. సో 10 lakhs నాది, నేను డౌన్ పేమెంట్ కట్టాను. 40 lakhs నేను బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటున్నాను విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% అండ్ విత్ టెన్యూర్ ఎన్ని సంవత్సరాల పాటు? 20 సంవత్సరాల పాటు. అలా చూసినప్పుడు నేను నెల కట్టాల్సిన ఈఎంఐ ఎంత? 35,989 రూపాయలు, 36,000 అనుకుందాం. ఇప్పుడు నేను ఆ కమర్షియల్ స్పేస్ ని రెంట్ కి ఇచ్చి ఎంత సంపాదించగలను? ఇది మనం ప్రాపర్టీని కొంటున్నప్పుడే అక్కడ అసలు ఎంతెంత రెంట్స్ వస్తున్నాయనే ఒక అవగాహనతో మనం చేయాల్సి ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఎంతెంత రెంటల్ ఈల్డ్ ఉందన్న అవగాహనతోనే మనం చేయాల్సి ఉంటుంది. అసలు రెంటల్ ఈల్డ్ అంటే ఏంటి? యూజువల్ గా మనం రెంట్ అంటే నెల ఎంత పే చేస్తాం అనేది ఉంటుంది. కానీ రెంటల్ ఈల్డ్ అంటే ఎగ్జాంపుల్ కి చెప్తాను. లెట్స్ సే మీరు నెల 50,000 ఏదైనా షాప్ కి రెంట్ కడుతున్నారు అనుకోండి, దెన్ సంవత్సరానికి ఎంత? 6 లక్షలు. బికాస్ 50,000 మల్టిప్లైడ్ బై 12 5 60 6 lakhs.
ఒకవేళ ఆ షాప్ ఒక వాల్యూ ఆర్ కమర్షియల్ స్పేస్ ఒక వాల్యూ 1 crore అనుకోండి. 1 crore వాల్యూకి మీరు ఇయర్లీ 6 lakhs కడుతున్నారు అంటే 6% ఈల్డ్. మనం తీసుకోబోతున్న కమర్షియల్ ప్రాపర్టీకి ఈల్డ్ అనేది మినిమం టు మినిమం 5% నుంచి 7% ఆర్ అంతకంటే ఎక్కువ వస్తుంటే ఇంకా మంచిది. ఇదే నార్మల్ హౌసెస్ అనుకోండి మోస్ట్లీ మనకి 3% ఆర్ ఇన్ ద బెస్ట్ కేస్ 4% వర్కౌట్ అవుతుంది. కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ లో 5 to 6% ఈజీగానే మనకు దొరుకుతూ ఉంటాయి. 7-8% డిపెండింగ్ అపాన్ ఆ లొకేషన్ లో ఎక్కువ బిజినెస్ జరుగుతూ ఉంటుందనే దాని డిమాండ్ ని బట్టి ఇంకా ఎక్కువ రెంటల్ ఈల్డ్స్ వచ్చి కమర్షియల్ స్పేసెస్ కూడా ఉంటాయి. బట్ ఇన్ ద కన్జర్వేటివ్ బేసిస్ 6 to 7%, నేను 7% తీసుకుంటున్నాను. 7% రెంటల్ ఈల్డ్ వచ్చే ప్రాపర్టీని కానీ మీరు తీసుకుంటే దాన్ని మీకు నెల రెంట్ ఎంత వస్తున్నట్టు ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసి చెప్పగలరా? 50 lakhs మీ ప్రాపర్టీ వాల్యూ, 7% ఈల్డ్ రెంటల్ ఈల్డ్ మీకు వస్తుంది అంటే నెల మీకు రెంట్ ఎంత వస్తుంది? కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే సో 50 lakhs లో 7% అంటే ఎంత? 3,50,000 డివైడెడ్ బై ఇయర్లీ ఎన్ని మంత్స్ ఉన్నాయి? 12 months చేస్తే 29,166 రూపాయలు. బట్ మనం కట్టాల్సిన ఈఎంఐ ఎంత? 35,989 మీన్స్ నియర్లీ 36,000. సో 36,000 మనం నెల ఈఎంఐ కట్టాలి. వెరాజ్ మనకి ఇక్కడ 29,166 రూపాయలు 127 రూపాయలు మనకి రెంటల్ ఇన్కమ్ ద్వారా వస్తుంది. కానీ అది ఫస్ట్ ఇయర్ లో. అదే సెకండ్ ఇయర్ వచ్చింది అనుకోండి, ఇంకొక సంవత్సరం వచ్చింది అనుకోండి, మీరు రెంట్ ని పెంచుతారు కదా. డిపెండింగ్ అపాన్ లొకేషన్ ఆ రెంట్ పెంచే వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. లెట్స్ సే 10% రెంట్ మనం ఇయర్లీ బేసిస్ తో పెంచుతూ వెళ్తున్నాం అనుకోండి, దెన్ విత్ ఇన్ 3 years మీరు అలా 10% తో రెంట్ ని పెంచుకుంటూ వెళ్తే విత్ ఇన్ 3 years మీరు ఎంతైతే అక్కడ ఈఎంఐని కడుతున్నారో ఆ ఈఎంఐ కి మీ రెంటల్ ఇన్కమ్ ఈక్వల్ అయిపోతుంది. ఇది నేను మీకు విత్ ఎక్సెల్ షీట్ తో చూపిస్తాను. సో ఇప్పుడు మీకు మైండ్ లో వస్తున్న ప్రతి క్వశ్చన్ అలా హోల్డ్ చేసి ఉంచండి, నేను ప్రతి దానికి ఆన్సర్ చేస్తాను. కానీ ఈ లాజిక్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 36,000 రూపాయలు మీరు ఈఎంఐని కడుతూ ఉంటే అది మారదు కదా. ఇవాళ ఎంత కడుతున్నారో 4 సంవత్సరాలకి అదే కడతారు, 10 సంవత్సరాలకి అదే కడతారు, అది మారదు. కానీ రెంట్ అలా కాదు. ఈ సంవత్సరం ఎంత రెంట్కి ఇచ్చారో నెక్స్ట్ ఇయర్ ఇంకో 20 years 10 years అదే రెంట్కి ఇవ్వం కదా. టైం టు టైం ఇన్ఫ్లేషన్ ప్రకారం మనం ఆ రెంట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాను. ఆ డిమాండ్ ఉంటున్న ఏరియాని బట్టి రెంట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాను. అలా నేను 10% పెంచాను. అలా చూసినప్పుడు విత్ ఇన్ 36 months ఈ పాయింట్ కి ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ కి August 1st 2023 నుంచి స్టార్ట్ చేస్తే July 1st 2026 కి మీన్స్ విత్ ఇన్ 3 years నా రెంటల్ ఇన్కమ్ పెరుగుతూ ఈ పర్టికులర్ మంత్ తర్వాత నుంచి నేను ఈఎంఐని ఎంతైతే పే చేస్తున్నానో అంతకే నా రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దాని తర్వాత నుంచి మీరు గమనించండి అప్పటి వరకు మైనస్ ఉంది. మీన్స్ నాకు వస్తున్న రెంట్ కంటే నేను కడుతున్న ఈఎంఐ మొదటి సంవత్సరంలో నియర్లీ 6,800 ఎక్కువ. అంటే నా పాకెట్ లోంచి నేను ఆ డబ్బులు కట్టాలి. కానీ అదే టైం టు టైం రెంటల్ ఇన్కమ్ పెరుగుతూ ఫస్ట్ ఇయర్ అయ్యాక నేను 10% పెంచాను అనుకోండి రెంట్, ఆ సంవత్సరం నుంచి నాకు వచ్చే రెంట్ 32,000, నేను కట్టే ఈఎంఐ 36,000. అలా చూస్తే ఆ సంవత్సరం అంతా నేను నా పాకెట్ లోంచి ఎక్స్ట్రాగా నేను కట్టేది 3,900 రూపాయలే. దాని తర్వాత సంవత్సరం ఇంకో 10% పెంచానంటే నేను కట్టాల్సిన ఈఎంఐ 36,000, కానీ నాకు వస్తున్న రెంటల్ ఇన్కమ్ 35,300 రూపాయలు. సుమారు 700 రూపాయలే నా పాకెట్ లోంచి కట్టాలి. కానీ ఆ తర్వాత సంవత్సరం నుంచి ఫస్ట్ మంత్ నుంచి కూడా నేను కట్టాల్సిన ఈఎంఐ 36,000, నాకు వచ్చే రెంట్ 38,820 రూపాయలు. అంటే 2,820 రూపాయలు నాకు ఎక్స్ట్రాగా వస్తున్నట్టు అర్థమవుతుందా? అంటే 3 years పాటు మనం ప్రాపర్ గా మనం అది మేనేజ్ చేసుకోగలిగితే స్టార్టింగ్ లో మనం పెట్టిన 10 lakh క్యాపిటల్ కాకుండా నెల ఇంత డబ్బులు కానీ మనం ఈఎంఐ రూపంలో కట్టుకోగలుగుతూ ఉంటే 3 సంవత్సరాల్లో మనం అసలు నెక్స్ట్ ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. ఆ రెంటల్ ఇన్కమే ఆ ఈఎంఐ చూసుకుంటది. 3 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటి నుంచి 36 నెలలు కంప్లీట్ అయినప్పటి నుంచి ఈఎంఐ కట్టగా పోగా మనకి ఎక్స్ట్రాగా డబ్బులు మిగులుతూ వస్తుంది. అది టైం టు టైం పెరుగుతూనే ఉంటుంది. ఆ డబ్బుల్ని కానీ మీరు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మీకు నచ్చిన చోట ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మీకు 18%, 20%, 25% కూడా రిటర్న్ అని మీకు చెప్తుంటారు. కానీ ఆన్ కన్జర్వేటివ్ బేసిస్, ప్యూర్లీ కన్జర్వేటివ్ బేసిస్ ఇండెక్స్ ఫండ్స్ రిటర్న్ తీసుకుంటున్నా ఆన్ అన్ యావరేజ్ లాస్ట్ కొద్ది సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు యావరేజ్ తీసుకుంటే కొన్నిసార్లు పెరుగుంటుంది, ఇంకా ఎక్కువ పెరుగుంటుంది, కొన్నిసార్లు బాపడి ఉంటుంది. ఇలా పెరిగి పట్టడం అంతా యావరేజ్ తీసుకుంటే 12% రిటర్న్స్ యావరేజ్ గా వచ్చాయి. కాబట్టి అలా ఎక్స్ట్రాగా వస్తున్న మనీని మొత్తం మన లోన్ టెన్యూర్ 20 సంవత్సరాలు. కానీ మనకి 3 సంవత్సరాల పాటు మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయలేము. మనమే మన పాకెట్ లోంచి ఎక్కువ డబ్బులు పెట్టాలి. 3 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటి నుంచి మనకి మన ఈఎంఐ పోగా మనకు వస్తున్న రెంటల్ ఇన్కమ్ ఎంత ఎక్కువ ఉంటుంది? ఇది ఇక్కడ మీరు మైనస్ లో గమనిస్తూ రావచ్చు. మనకి ఇది ఎక్స్ట్రాగా వస్తున్న ఇన్కమ్. దాన్ని మీరు ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మన మొత్తం లోన్ టెన్యూర్ 20 సంవత్సరాలు. అందులో మొదటి 3 సంవత్సరాలు పక్కన పెట్టండి, మిగిలిన 17 సంవత్సరాలు ఎక్స్ట్రాగా వస్తున్న మనీని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈ 17 years ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎంటైర్ 20 year ఆఫ్ లోన్ టెన్యూర్ మీరు 2,30,00,000 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. ఇది ఎక్సెల్ లో నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న థింగ్. ఇప్పుడు ప్రాక్టికల్ విషయానికి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంపార్టెంట్ గా మొత్తం మన క్యాలిక్యులేషన్స్ ని డిసైడ్ చేస్తున్నది ఏంటి? ఫస్ట్ థింగ్, మంచి కమర్షియల్ ప్రాపర్టీ మనకి దొరకడం. ఒక 50 lakhs లో 7% ఈల్డ్ ఇవ్వగలిగే ప్రాపర్టీ దొరకడం. మీకు అలా దొరకలేదు, కొంత ఎక్కువ మీరు డబ్బులు పెట్టారు, ఆ రెంట్ అక్కడ అంత ఉండట్లేదు, మీకు 5% దొరుకుతుంది. దాన్ని అదే వేయండి.
చేయండి. ఇక్కడ 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయింది. అప్పుడు ఇంకొన్ని ఎక్కువ ఇయర్స్ పడుతుంది, ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. కానీ మీరు ఎంతైతే మీ డబ్బులు ఇనిషియల్ గా పెట్టారో అది మొత్తం మీ క్యాపిటల్ కాదు. మీన్స్ ఇక్కడ 50 లక్షలు పెట్టి నేను ప్రాపర్టీ కొన్నాను, అందులో 10 లక్షలే నాది, రిమైనింగ్ బ్యాంక్ వాళ్ళది. అండ్ నేను ఆ బ్యాంక్ లోన్ క్లియర్ చేసే టైం కి నాకు ఆ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుంటుందా పడుంటుందా చెప్పండి. ఇప్పుడు నేను అదే 10 లక్షలు పెట్టి ఏదో కార్ కొన్నా, లేకపోతే ఏదైనా అన్నెసరీ థింగ్ కొన్నా, నాకు ఏదైనా వాల్యూ క్రియేట్ అయిందా? ఆర్ నేను ఆ 10 లక్షలు పెట్టి ఆ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని కొంటే కొన్ని సంవత్సరాల వరకు కొంత నా పాకెట్ లోంచి నేను కట్టాలి. కొంతే, ఎక్కువ కాదు. 36,000 ఇక్కడ ఈఎంఐ అవుతుంటే స్టార్టింగ్ స్టేజెస్ లో కూడా నేను కట్టింది కేవలం 6,800 రూపాయలే. అది నేను ఈఎంఐ గా కడతాను. కొద్ది నెలలకి నేను ఈఎంఐ ఎంత కడుతున్నాను, నా రెంటల్ ఇన్కమ్ మీట్ అయిపోయి నాకు ఎక్స్ట్రా డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టుకోకుండా ఆ డబ్బుల్ని ఎస్ఐపి చేసి ఆ లోన్ కంప్లీట్ అయ్యే టైం కి మీ చేతుల్లోనే మీరు 2,30,00,000 రూపాయలు పెట్టుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ లో ఒకవేళ మీకు అంత రెంటల్ ఈల్డ్ ఇన్కమ్ దొరకలేదు, 7% దొరకలేదు, నేను బ్యాడ్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నా. గుడ్ ఉందనుకోండి, మీకు 8%, 10% దొరికింది అనుకోండి, ఇంకా హ్యాపీ, మీరు ఇంకా మంచి వెల్త్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా మీకు మీ ఈఎంఐలు ఇంకా 3 సంవత్సరాల వరకు కూడా ఉండదు, ఇంకా ముందుగానే క్లియర్ అయిపోతాయి. రెంటల్ ఇన్కమ్ చూసేసుకుంటుంది ఆ ఈఎంఐ, మీరు ఇంకా టచ్ చేయాల్సిన నీడ్ లేదు. మీకు అంత రెంటల్ ఇన్కమ్ ది దొరకలేదు, తక్కువ దొరికింది, ఎస్ ఇంకొంత టైం పడుతుందేమో. రియల్ ఎస్టేట్ మీ పేరు మీద ఉంది, అది అప్రిషియేట్ అవుతుంటుంది. మీరు పెట్టిన డబ్బులు ఆ 10 లక్షలు స్టార్టింగ్ లో, అదే కాదు మొత్తం 50 లక్షలకు సంబంధించిన వాల్యూ పెరుగుతుంటది. ఈ లోన్ కంప్లీట్ అయ్యేసరికి దాని వాల్యూ ఎంత ఉంటుందో, మీరు పెట్టిన డబ్బులు అయితే ఉండదు కదా, 20 సంవత్సరాల తర్వాత కూడా 50 లక్షలు అయితే ఉండదు కదా. మంచి ప్లేసెస్ లో కొద్ది సంవత్సరాలకే డబుల్ అయిపోతూ వెళ్ళిపోతున్నాయి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్. ఇంకొకటి 9% ఇంట్రెస్ట్ రేట్, మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటూ మీకు కాన్స్టెంట్ ఇన్కమ్ ఉంది అండ్ మీరు ఒక మంచి ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకున్నారు, మీరు బ్యాంక్ తో వెళ్ళి నెగోషియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాలిక్యులేషన్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేసింది ఇవే. నేను తీసుకున్న 7% ఈల్డ్, ఆ లోన్ ఇంట్రెస్ట్ నేను తీసుకుంది 9%. ఈ రెండిట్లో ఏ మాత్రం చేంజెస్ వస్తున్నా ఈ నంబర్స్ ఇంపాక్ట్ అవుతాయి. దాన్ని బట్టి మీరు ఇంకా త్వరగా అయినా అచీవ్ అవ్వగలరు దీన్ని, ఆర్ ఇన్ ద వర్స్ట్ కేస్ ఇంకొంచెం బ్యాక్ అయినా వెళ్తారు. అండ్ ఈ రిజిస్ట్రేషన్ చార్జెస్, ఆ చార్జెస్, ఈ చార్జెస్ ఇవన్నీ నేను ఆ 50 లక్షల్లో ఇంక్లూడ్ చేసుకుని చెప్తున్నాను. మొత్తానికి కలిపి 50 లక్షలు ఇంక్లూడింగ్ ఆల్ రిజిస్ట్రేషన్ రిలేటెడ్ గా కానీ ఇంకేదైనా చార్జెస్ మీరు పెడుతున్నా కానీ అవన్నీ దాంట్లోనే ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. లేదైనా చిన్న మోడిఫికేషన్స్ చేస్తేనే షాప్ గా యూజ్ అవుతుంది అనుకుంటే కానీ వాటన్నిటికే తీసుకున్నాను. మీరు వాటన్నిటికి కలిపి ఒక 70 lakhs ఆర్ 60 lakhs అయింది అనుకోండి, దానికి రెంటల్ డీల్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, దానికి లోన్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఎంతనే ఎక్కువ అవుతుందంటే ఆ ఎంటైర్ అమౌంట్ కే కదా మనం రెంటల్ డీల్ చూస్తాం. సో ఐ హోప్ మీకు నేను చెప్పాలనుకుంటున్న లాజిక్ అర్థమైందని. కానీ ఇది బాగా గుర్తుంచుకోండి, ఇది మీకు హౌస్ కి అపార్ట్మెంట్స్ కి వర్తించదు. హౌస్ కి అపార్ట్మెంట్స్ కి ఇది వర్తించదు, ఇది అసలు అప్లై కూడా చేయదు. ఇది కేవలం కమర్షియల్ స్పేసెస్ కి, అండ్ అది కూడా మెయిన్ సెంటర్ లోకి వెళ్ళి మీరు ఒక మంచి కమర్షియల్ స్పేస్ తీసుకోవాలనుకుంటే అది చాలా ఎక్కువ ఉండొచ్చు. సో మీ దగ్గర అంత క్యాపిటల్ లేకపోవచ్చు. కాబట్టి కొంచెం కాన్షియస్ గా, కొంచెం లాజికల్ గా మీరు బయట ఒక నెల రోజుల పాటు ఫ్రీ టైమ్ లో అంతా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే, కొంచెం లాజిక్ అప్లై చేసి చేయగలిగితే ద బెస్ట్ ప్రాపర్టీని, అది కూడా బయర్స్ మార్కెట్ నడుస్తున్న టైంలో, కొంచెం బయట ఎవరు కొనడానికి ఇష్టపడట్లేదు, రెసిషన్ అనేలా మీకు వినిపిస్తుంది, బాగా క్రంచ్ లో ఉంది అనుకోండి, నేను ఎట్ ఏ టైం మీకు మొత్తం లోన్ ద్వారా క్లియర్ చేసేస్తాను, నా దగ్గర డౌన్ పేమెంట్ ఉంది తగ్గిస్తాను, నాకు 10% తగ్గించి ఇవ్వాలి, లేకపోతే నాకు 20% డిస్కౌంట్ కావాలని మీరు అడిగినా ప్రొవైడ్ చేసే పరిస్థితిలో సెల్లర్ ఉంటాడు. బికాస్ ఆ డబ్బులు ఇంకో దగ్గర పెట్టి ఇంకొక దగ్గర తనకు మంచి ప్రాపర్టీ తక్కువ ధరకే వస్తుంటది, దాన్ని కొందామని చూస్తుంటాడు. సో కాబట్టి మంచి రైట్ టైంలో కానీ మీరు పట్టుకోగలిగితే చాలా మంచి ప్రాపర్టీస్ తక్కువ ధరకు వస్తాయి. అది విత్ లోన్ మీరు తీసుకోగలిగితే దాన్ని రెంటల్ ఇన్కమ్ ద్వారా మీరు టైం టు టైం రెగ్యులర్ గా ఈఎంఐస్ ని పే చేసుకుంటూ, ఫస్ట్ అయితే ఎక్స్ట్రాగా మీరు కొంత పే చేయాలి, కానీ విత్ టైం అదే మీ ఈఎంఐస్ ని చూసుకుంటే ఎక్స్ట్రా ఇన్కమ్ మీకు ఇస్తుంది. బికాస్ ఈఎంఐ మారదు కానీ రెంట్ మాత్రం ఇయర్లీ మీరు పెంచుతూ వెళ్తారు. అండ్ మీరు కొన్న ఆ ప్రాపర్టీ వాల్యూ కూడా టైం టు టైం పెరుగుతూ, ఒక టైం తర్వాత నుంచి వస్తున్న ఎక్స్ట్రా డబ్బులతో ఈఎంఐ పోగా మీకు వస్తున్న రెంటల్ ఇన్కమ్ ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి 12% తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ఎగ్జాంపుల్ లో 2,30 lakhs వచ్చింది. ఈ ఎక్సెల్ షీట్ ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి చూస్తాను. సో మీరు ఇందులో కూడా వచ్చి మీకు కావాలనుకున్న డేటాని ఇక్కడ కూడా చూడొచ్చు. అండ్ ఇదనే కాదు, మీరు ఆల్రెడీ ఉంటున్న స్పేసెస్ ఉంటాయి, దానిపైన ఒక షాప్ ని కన్స్ట్రక్ట్ చేయడమా, లేకపోతే ఏదైనా ఒక ఇల్లు లాగా వేసి ఒక గెస్ట్ హౌస్ లాగా, ఆర్ మీరు ఏదైనా పుణ్యక్షేత్రాలు లైక్ శ్రీకాళహస్తి మేము ఉన్నది అలాంటి ఏరియా దగ్గర, ఆర్ ఇంకేదైనా ఏరియాస్ లో మీకు మంచిగా ఇల్లు ఉంటుంది అనుకోండి, మీరు జస్ట్ కొంత టైం పెట్టారంటే మీరు ఆల్రెడీ ఉంటున్న ఇంటిపైనే కొంత మినిమం కన్స్ట్రక్షన్ తో కూడా దానిపైన ఒక స్టే చేయగలిగేలా ఒక రూమ్ లాగా వేసి, దాన్ని మీరు ఈ ఆన్లైన్ హోటల్ ప్లాట్ఫామ్స్ తో టైఅప్ అయి దాని ఒక గెస్ట్ హౌస్ లా పెట్టారనుకోండి, అది కూడా మీకు ఒక మంచి రెంటల్ ఇన్కమ్ ని రెగ్యులర్ గా ప్రొవైడ్ చేసే ఒక స్ట్రీమ్ అవుతుంది. మనం చేయాల్సిందల్లా మనం ఏం చేస్తే మనకు అది ఒక ఆపర్చునిటీగా మారుతుందని తెలుసుకోవడమే. మీకు ఏది లేకపోతే ఇప్పుడు నేను చెప్పింది ఒక బెస్ట్ మెథడ్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఫైనలీ ఇప్పుడు నేను చెప్పిన లోన్ అనే కాదు, ఇంక ఏ ఇతర లోన్ అయినా నేను చెప్పే అర్హతలు లేని వాళ్ళు దయచేసి తీసుకోకండి. బికాస్ మీరు తీసుకుంటున్న లోన్ మిమ్మల్నే కాదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా డీప్ గా ఇంపాక్ట్ చేస్తుంది. ఇఫ్ మీకు క్వాలిటీస్ లేకపోతుంటే, క్వాలిటీస్ ఏముంది, బ్యాంక్ వాళ్ళు చూస్తారు, సిబిల్ చూస్తారు, నాకు మంత్లీ ఎంత శాలరీ పడుతుందో చూస్తారు, నా క్రెడిట్ రికార్డ్ చూస్తారు, నేను కరెక్ట్ గా కడుతున్నానా లేదా అదే లేండి సిబిల్ లో చూస్తారు. ఇవన్నీ చూసే కదా నాకు ఇస్తారు. ఇంకేంటి నాకు అర్హతలు కావాలి అంటే, మీరు లోన్ తీసుకున్నారు, మంత్లీ ఈఎంఐ కడుతున్నారు, సడన్ గా మీ జాబ్ కి ఏదైనా అయితే ఆ మంత్లీ ఈఎంఐలు అలా కడతారు, కట్టకపోతే వాళ్ళు ఇంటికి రారా, వాళ్ళు మీ మీద ప్రెషర్ తీసుకురారా, ఆ లోన్స్ యాప్ వాళ్ళైతే వదిలేస్తున్నారా, అసలు లోన్ యాప్స్ దగ్గరికి వెళ్ళకూడదు, మొత్తం ఏం చేస్తున్నా అది
బ్యాంక్స్ అండ్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ద్వారానే చేయాలి. సో ఏదైనా ఒక మంచి బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచే మీరు లోన్ తీసుకోవాలి. సార్ అలా తీసుకుంటున్నా టైం టు టైం కట్టకపోతే వాళ్ళు రారా? సో మీ జాబ్ కి రిస్క్ ఉంటే మరి ఆ లోన్ పరిస్థితి ఏంటి? ఆర్ ఏదైనా ఒక పర్సన్ ఇల్లు తీసుకున్నాడు, లోన్ లో ఈఎంఐ పోతుంది. కార్ తీసుకున్నాడు, లోన్ లో ఈఎంఐ పోతుంది. తన పిల్లలకి బైక్ తీసుకున్నాడు, ఈఎంఐ లో పోతుంది. ఇంట్లోని వస్తువులకు కూడా క్రెడిట్ కార్డ్స్ మీద ఈఎంఐ లో కట్టేశాడు లోన్స్ తో. క్రెడిట్ కార్డులకు కూడా ఈఎంఐ లెక్కన పే చేసుకుంటున్నాడు. సడన్ గా ఆ పర్సన్ కి ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ లోన్స్ ఎలా తీర్చాలో ఫస్ట్ ఐడియా లేదు. అండ్ ఆ వస్తువులు తీసుకువెళ్ళడానికి వాళ్ళు వస్తారు అండ్ ఇంటికి వచ్చి వాళ్ళు కూర్చుంటారు. మాకు మీ హస్బెండ్ ఆర్ మీ ఇంట్లో ఉన్న వ్యక్తి నీ లోన్ కట్టాలి, ఎలా క్లియర్ చేస్తారంటారు. మనిషి పోయిన బాధలో వాళ్ళు ఉంటుంటే లోన్స్ కోసం వచ్చిన వాళ్ళతో ఏం సమాధానం చెప్పాలి? సో లోన్స్ అధికంగా తీసేసుకుంటున్నాను, ఇష్టం వచ్చినట్లు లోన్స్ తీసుకుంటున్నాను వ్యక్తులు, మనకి ఏదైనా జరిగితే అది ఇంట్లో వాళ్ళ మీద భారం పడుతున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఆర్ సడన్ గా ఆ పర్సన్ కి, లోన్స్ తీసుకున్న పర్సన్ కి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, తనకు తన ఇంట్లో వాళ్ళకు ఒక పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. ఆల్రెడీ ఈఎంఐలు కట్టేస్తున్నాడు, మరి ఎట్లా వాడతాడు తన శాలరీని? ఆర్ అడిషనల్ గా ఇంకొక పర్సనల్ లోన్ కావాలనుకున్నా ఆల్రెడీ ఈఎంఐలే ఎక్కువ శాతం వెళ్ళిపోతూ ఉంటే బ్యాంక్స్ కూడా లోన్లు ఇవ్వవు. ఒక సర్టెన్ లిమిట్ తర్వాత నుంచి ఈఎంఐలు వెళ్తుంటే శాలరీలో లోన్స్ రావు. మరి ఎలా తనకి? వీటన్నిటిని మీరు బ్యాలెన్స్ చేయాలంటే ఈపీఎస్ఎల్ మీరు మెయింటైన్ చేయాలి. ఈ అంటే ఎమర్జెన్సీ ఫండ్. మీకు 6 నెలలకి మినిమం ఆర్ మాక్సిమం 12 నెలలకి సంబంధించి మీకు ఖర్చులు ఎంత అవుతున్నాయో అంతకు సంబంధించిన డబ్బుల్ని ఇమీడియట్ గా మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ బాండ్స్ లో కానీ మీకు నచ్చిన రూట్ లో, నేనైతే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ బెటర్ అంటాను. బికాస్ ఈ వీడియోలో చెప్పినట్టు 9% ఇంట్రెస్ట్ దగ్గరగా ప్రెజెంట్ ఇస్తున్నారు. ఈవెన్ ఇది గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఇవ్వట్లేదు. బోల్డ్ గవర్నమెంట్ స్కీమ్స్ మనకు తెలిసిన ఏ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఇవ్వట్లేదు. సరే నాకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మా ఊర్లో లేదా, నేను నమ్మను స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని. 5 లక్షల వరకు ఆర్బీఐ వాళ్ళే ఇన్సూరెన్స్ ఇస్తా అంటున్నారు మనకి, కాబట్టి నమ్మొచ్చు. లేదు నేను అయినా నమ్మను, నాకు ఇష్టం లేదు అంటే మీకు నచ్చిన ప్రైవేట్ బ్యాంక్ ఆర్ మీకు నచ్చిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో ఎక్కడ వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి చూసుకొని, ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్కడెక్కడ ఎలాంటి వడ్డీ రేట్లు ఉన్నాయని చూసుకొని మంచిగా 6 నెలలు 12 నెలలు, నాకైతే మంచి పద్ధతి అయితే 12 నెలల వరకు ఉంటున్న ఎక్స్పెన్సెస్ ఎంత డబ్బులు ఉందో అందులో పెట్టేయండి. మీ జాబ్ కి ఏదైనా అవుతున్నా, సడన్ మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా వస్తున్నా, ఆర్ ఏదైనా అన్నెసరీ ఎక్స్పెన్స్ అయిపోతున్నా, ఎమర్జెన్సీ ఫండ్ మిమ్మల్ని కాపాడుతుంది. ఈపీఎస్ఎల్ ఈ అంటే ఎమర్జెన్సీ ఫండ్, పి అంటే ప్రొటెక్షన్. నేను ఇందాక చెప్పిన దాంట్లో ఒక పాయింట్ చెప్పాను. మనం ఇందాక అనుకున్న దాంట్లో లోన్స్ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే ఫ్యామిలీ మీద ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతుంది, ఆ లోన్స్ అంతటి భారం పడుతుంది అనుకున్నాం. అదే ఆ పర్సన్ హోమ్ లోన్ తీసుకుంటున్నప్పుడే హోమ్ లోన్ రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ తీసుకున్న, ఆ హోమ్ లోన్ తీసుకున్న పర్సన్ కి ఏదైనా అవుతుంటే దాని ఆ హోమ్ లోన్ ఇన్సూరెన్స్ కాపాడేస్తుంది. ఆ మొత్తం హోమ్ లోన్ ఆ ఇన్సూరెన్స్ క్లియర్ చేస్తుంది. ఖచ్చితంగా బ్యాంక్ దగ్గర తీసుకోవాలని రిక్వైర్మెంట్ లేదు. మీరు బయట కూడా తీసుకోవచ్చు, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ. ఆర్ జస్ట్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకున్నా, అది మీరు బ్యాంక్ లో హోమ్ లోన్ తీసుకున్నప్పుడు నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, ఈ హోమ్ లోన్ ఎంతైతే ఉందో దానికంటే ఎక్కువ నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉందన్నా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆర్ హోమ్ లోన్ తీసుకున్నప్పుడు హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసేసుకున్నారు, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మన మీద ఉన్న అప్పులు ఇంట్లో వాళ్ళ మీద పడ్డప్పుడు ఆర్ మన లేని టైంలో వాళ్ళు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడకూడదు. ఆల్రెడీ మానసికంగా బాధపడుతుంటారు, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఎండోమెంట్ పాలసీలు, యులిప్ పాలసీలు తీసుకోవద్దు. బికాస్ అవి మీరు కడుతూ ఉంటే ఆ పాలసీ ఎండ్ అయ్యే టైం కి మీరు ఇంత కట్టారు, మేము ఇంత ఇస్తామని చెప్తారు, కానీ అది రియల్ గా మీరు ఎంత పర్సెంట్ తో గ్రో అయిందని చూస్తే 4%, 5%, 6% తోనే గ్రో అయింటది. అది మంచి పద్ధతి కాదు. బికాస్ మీరు కడుతున్న దానికి ఎండ్ లో మీకు రిటర్న్ వస్తుందని వాళ్ళు చెప్తున్నా, ఓవరాల్ గా అసలు మనం కడుతున్నదే ఇన్సూరెన్స్ కోసం, మనకి ఏదైతే మన ఇంట్లో వాళ్ళ కోసం. అలా మీరు చూసారనుకోండి, ఈ యూలిప్ పాలసీస్ లో, ఆ ఎండోమెంట్ పాలసీలో చాలా తక్కువ ఉంటుంది, 10 లక్షలు 20 లక్షలు ఉంటుంది కవర్. అదే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ లో అయితే 1 కోటి వరకు, 2 కోట్ల వరకు కూడా కవర్ తీసుకోవచ్చు. మీరు అదే ఎండోమెంట్ పాలసీలో యూలిప్ లో తీసుకున్నాం చూడండి, ఆ కవర్ 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్, 2 కోట్ల ఇన్సూరెన్స్. ఆస్తులు అడుగుతారు నెల అంతంత కట్టాలి మనం ప్రీమియంలు. కాబట్టి ఎప్పుడు లాజిక్ ఇదే, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నామా తక్కువ ప్రీమియం కడతాం, 100లోనే కడతాం. ఈ వీడియోలో చెప్పాను ఎంత తక్కువ పే చేస్తూ 1 కోటి 2 కోట్లు టర్మ్ ఇన్సూరెన్స్ అలా తీసుకోవచ్చు అని. అది డిపెండింగ్ అపాన్ పర్సన్, తను ఎంత సంపాదిస్తున్నాడు, తన ఫైనాన్షియల్ కండిషన్ ఎంతనే దాన్ని బట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. బట్ ఈవెన్ తను అర్హత సంపాదిస్తున్న ఎండోమెంట్ పాలసీస్ ఆర్ యూలిప్ పాలసీస్ లో తను భారీగా కట్టాల్సి వస్తుంది డబ్బులు. అదే ఇందులో అయితే కొంత మొత్తంలో ప్రీమియం, చిన్న ప్రీమియం కట్టి మీరు అక్కడ ఏదైతే ఎండోమెంట్ పాలసీ, యూలిప్ పాలసీలో కడుతున్నా అంతంత పెద్ద డబ్బులు ఉందో అందులో నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ కి కొంత తీసా మిగిలిన డబ్బులు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా అక్కడ వచ్చేదానికంటే మంచి బోల్డ్ రిటర్న్ వస్తుంది. అది ఈ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. మోసపోకండి. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, సో దట్ ఆ లోన్స్ తీసుకున్న పర్సన్ కి ఏదైనా జరుగుతున్న సడన్ గా లోన్ల భారం, ఫైనాన్షియల్ భారం ఇంటి మీద పడకుండా, ఈవెన్ లోన్స్ లేకపోతున్నా ఆ ఇంటిని ఆర్థికంగా కాపాడడానికి ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నాడో తను వాళ్ళ ఇంటైర్ కుటుంబానికి ఇస్తున్న గొప్ప బహుమానం ఒక టర్మ్ ఇన్సూరెన్స్. నేను ఒక రిఫరల్ లింక్ ఇస్తున్నాను, అది క్లిక్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకోండి అని నేను చెప్పట్లేదు. తెలుసుకోండి, తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి. ఈ వీడియో లింక్ కింద ఉంటుంది, కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తెలుసుకోకుండా ఏమీ కొనొద్దు. నేను చెప్పినా సరే లింక్ కింద ఉంది, దాంట్లో వెళ్ళి కొనేసేయండి అంటే ఏం కొంటారు? మీకు తెలియదు. మీకు తెలియంది ఏమేం కొంటారు? తెలియంది మీరు అర్థం చేసుకోలేంది ఏది కొనొద్దు. మీరు వెళ్ళండి, చూడండి, బోల్డ్ టర్మ్స్ ఉంటాయి, అర్థం చేసుకోండి. మీకు ఏది మంచిదో అది చూసుకొని అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మాత్రం కింద ఉంటుంది. అండ్ ఇందాకట్లో ఈ మాట కూడా అన్నాను కదా, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అప్పుడు మీరు అప్పులకు కట్టాల్సిన ఈఎంఐలు పోతూ ఉంటాయి. మరి మీరు హాస్పిటల్కి ఏం కడతారు? మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. బయట మీకు ఈ మధ్యకాలంలో హాస్పిటల్కి వెళ్ళట్లేదేమో, చాలా అంటే చాలా అధికమైన ఛార్జీలు వేస్తున్నారు. చిన్న
చిన్న చిన్న టెస్ట్లకి వేలు పెట్టాలి, చిన్న చిన్న సర్జరీస్ కి లక్షలు పెట్టాలి, పెద్ద పెద్దవైతే ఇంకా చెప్పబలేదు. మన దగ్గర ఉన్న ఆస్తులు కూడా సరిపోవు. అలాంటివి మనం భరించలేం. మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ జర్నీ నెల నెల కొంత కొంత డబ్బుల్ని మనం సేవ్ చేసుకోవడం, ఆర్ ఏదైనా ఒక చిన్న చిన్న కోరికలు తీర్చుకుందాం డబ్బుల్ని దాచి పెట్టుకుంటూ ఉండడం, వీటన్నిటిని ఆ పర్సన్ కి ఏదైనా జరుగుతున్నా, ఆ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏదైనా జరుగుతున్నా మొత్తం డామేజ్ చేసేస్తుంది. కాబట్టి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిందే. వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటే ఒక షీల్డ్ అండ్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఆ పర్సన్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఆర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవసరాలు ఆ డ్రీమ్స్ కోసం డబ్బులు దాచిపెట్టుకుందా టచ్ చేయకూడదంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సింది. ఈ రెండు లేని వ్యక్తులు మాత్రం లోన్స్ తీసుకోవద్దు. వేలల్లో అయ్యే డబ్బులు సంవత్సరానికి నెల నెల చెప్పాలంటే ఒక 3-4 బిర్యానీలు మీరు తినకపోతే, బయట అవుట్ సైడ్ వెళ్ళి తినకపోతే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. అన్నెసరీగా కొన్ని నెలలు మీరు చేసే ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకున్నారంటే ఆ నెలలో హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఇది ఒక టైంలో మనల్ని మానసికంగా అండ్ ఆర్థికంగా కృంగిపోకుండా ఈ రెండు మనల్ని కాపాడతాయి. కాబట్టి ఈపీఎస్, ఈ అంటే ఎమర్జెన్సీ ఫండ్ ని మెయింటైన్ చేసే వాళ్ళే లోన్స్ తీసుకోవాలి. పి అంటే ప్రొటెక్షన్ ఉంటున్న వాళ్ళే, వాళ్ళకి అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్న వాళ్ళే లోన్స్ తీసుకోవాలి. ఎస్ఎల్ అంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ లో వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఆలోచించుకొని పిల్లల చదువులు కానీ ఇంకేదైనా అవసరాలకు కావాల్సిన డబ్బులు కానీ దానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, ఈ వీడియోలో చెప్పాను కదా షార్ట్ టర్మ్ మన అవసరాలకి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది ఎక్సెల్ షీట్ లో ఆ వీడియో లింక్ ఇస్తున్నాను. సో షార్ట్ టర్మ్ అవసరాలకి, ఈవెన్ లాంగ్ టర్మ్ లో కూడా మీరు రిటైర్మెంట్ కోసం సేవ్ చేద్దాం అనుకుంటున్నారా, పిల్లల్ని అబ్రాడ్ కి పంపించడం, లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదివించడం, పిల్లలు పెళ్లి చేయడము, ఇల్లు కొనుక్కోవడమో, ఏదో ఒక దానికి మొత్తానికి పెద్దగా సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అది కూడా నడుస్తూ రావాలి కదా ఫస్ట్ నుంచి. సో వీటికి కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ మిగిలిన డబ్బులతోనే నేను ఆ ఈఎంఐని కట్టగలనా, నేను దానికి ఎలిజిబుల్లా, నాకు అర్హత ఉందా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే లోన్స్ తీసుకోవాలి. ఈపీఎస్ఎల్ పోనీ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ని పక్కన ఉంచుదాం. ఎమర్జెన్సీ ఫండ్ అండ్ ప్రొటెక్షన్, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా లోన్స్ తీసుకున్నారంటే తాత్కాలిక ఆనందం కోసం మీరు చేస్తున్న పనులు ఇన్ ద వర్స్ట్ కేస్ మన టైం బాగాలేకపోతే ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అవుతాయి. సో ఐ హోప్ ఈ వీడియోలో మీకు నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశానని, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంతవరకు మీరు వీడియోను వాచ్ చేస్తుంటే కంప్లీట్ గా వీడియోను వాచ్ చేశాను అండ్ ఈ వీడియో పై నా ఒపీనియన్ ఇది అని మీకు నచ్చిన కామెంట్ ని కామెంట్ సెక్షన్ లో పెడతారా? అలా మీరు పెడుతున్న కామెంట్స్ మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ ని ఇలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ముందుకు తీసుకురావాలన్న మోటివేషన్ ని మాకు ఇస్తాయి. ఒక మంచి టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి అన్న ఈ 2 వీడియోస్ లింక్స్ కింద ఉంటున్నాయి. మీరు ఫ్రీ టైం ఉంటున్నప్పుడు ఆ వీడియో లెంత్ చూసి కంగారు పడద్దు. బికాస్ తెలియదు కదా మీకు, ఆ ఇన్సూరెన్స్ కొత్త టాపిక్ కదా, మీకు ప్రతిదీ తెలియాలి కదా, అందుకే అంత టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి ఆ వీడియోని మొత్తం అర్థం చేసుకొని మీకేది మంచిది ఇన్సూరెన్స్ అనేది మీరే తెలుసుకొని మీకు నచ్చిన ఇన్సూరెన్స్ ని కొనండి. అది నేను ఒక పేరు చెప్పట్లేదు, మీకు నచ్చిన కంపెనీ దగ్గర నుంచే కొనండి. కానీ మస్ట్ అండ్ షుడ్ గా మీకు అండ్ మీ ఫ్యామిలీకి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాతే మీరు ఇంకే లగ్జరీ అయినా, ఏ లోన్స్ అయినా, లైఫ్ లో ఇంకేదైనా హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తర్వాత అన్న విషయాన్ని గుర్తుంచుకుంటూ మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి షేర్ చేస్తే యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న బల్క్ గా క్యాపిటల్ ఉంటే లోన్స్ తీసుకొని ఇలా కమర్షియల్ స్పేసెస్ ని తీసుకుంటూ రెంటల్ ఇన్కమ్ ని అండ్ ఫ్యూచర్ లో వాళ్ళపై రియల్ ఎస్టేట్ ని కూడా బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అనుకుంటే, ఆ థాట్ ప్రాసెస్ ని వాళ్ళకి క్రియేట్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఈ వీడియోని మన వాళ్ళందరితో షేర్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి అండ్ వస్తూ ఉంటాయి కూడా. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.